నా ధైర్యం మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను అజయ్ సార్ ఫస్ట్ కలిసినప్పుడు అసలు మీరు నన్ను చూడంగానే మీరేంటి ఇక్కడికి వచ్చారు అన్నారు ఫస్ట్. సో సార్ లేదు సార్ ఇట్లా జనంలోకి రావాలనుకుంటున్నాను, జనసేన తరఫు నుంచి రావాలనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత వెంటనే ఆయన హక్ చేసుకొని చాలా ధైర్యంగా వచ్చింది అని చెప్పి కొంచెంసేపు కూర్చోబెట్టి నాకు అసలు ఏం జరుగుతుంది, నిజం ఏంటి అబద్ధం ఏంటి, సో బ్లాక్ ఏంటి వైట్ ఏంటి అన్ని నాకు చెప్పారు. సో థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇకపోతే సార్ అందరికి నమస్కారం సార్. కిషోర్ గారు, నేను రక్తం పంచుకుని పుట్టలేదు కానీ బట్ అంత సమానం నేను ఇస్తాను కిషోర్ గారికి. అంటే ఎందుకు ఈ వ్యక్తి బాగా ఇష్టం అంటే నాకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా తన మన చూడకుండా వెళ్ళిపోతారు. ఆయన జేబులో డబ్బులు ఉన్నాయా లేవా ఏం చూడరు, వెళ్ళిపోతారు. సో అది నాకు బాగా నచ్చింది. సో అందుకే ఆయనంటే చాలా గౌరవం, నాకు ఇష్టం. అంటే అలాగే మనిషి కనబడరు కానీ పెద్దలు ఉంటాడు, కానీ మనిషి కనబడ్డు వెనకాల ఉండి అన్ని పట్టుకొని ఉంటాడు అన్ని లాగా. అదే ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ జన సైనికుల సభ నేను పెట్టడానికి కారణం ఏంటంటే నేను జనసేనలో చేరిన తర్వాత నేను ఎప్పుడు మీడియాలకు రాలా, ఏం చెప్పలేదు, నేనేంటో చెప్పలేదు, ఎందుకు వచ్చాను చెప్పలేదు. సో నన్ను నేను పరిచయం చేయించుకున్నాను, ఈ సభ పెట్టడం జరిగింది. నేను ఇక్కడికి ఒక డాన్స్ మాస్టర్ గానో, ఒక కొరియోగ్రాఫర్ గానో, ఒక ఏదో సెలబ్రిటీ లాగా నేను రాలేదు. ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడిగా జన సైనికుల్లాగా ఒక శైలిని తీసుకొని రావాలని వచ్చాను. సో రావటం జరిగింది. అలాగే మెయిన్ నేను ఈ పార్టీలకు రావటం, జనసేన ఎందుకు, కళ్యాణ్ గారు ఎందుకు, ఈ పార్టీ ఎందుకు తీసుకోవాలి, దీంట్లో నేను ఎందుకు రావాలి అని అంటే, కళ్యాణ్ అన్నని మీరేం చూశారు? నేను చూశాను కళ్యాణ్ అన్నని. స్టార్టింగ్ ఏది విఆర్సి కాలేజీలో ఉన్నప్పటి నుంచి ఆయన ఇక్కడ నిండులో లీలమాల్ సెంటర్ దగ్గర అక్కడి నుంచి మేము చూసుకుని వస్తాం. మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట చెప్పాలంటే, ఆయన సంపాదితం లేదు అని చెప్పి చదువుకునే టైంలో చిరంజీవి గారు చాలా పెద్ద స్టార్ అప్పటికి, అయినా నా సొంతంగా నేను చెయ్యాలని చెప్పి ప్రింటింగ్ ఏమంటారు, ప్రింటింగ్ మిషన్ ఉంటుంది కదా, సో ప్రింట్ వేస్తాయి కదా ప్రింటింగ్ మిషన్. సో ఒక పత్రిక ప్రింటింగ్ మిషన్ లో ఉండి ఆయన వర్క్ చేసుకుంటూ దాని నుంచి వచ్చే ఒక 70 రూపాయలు, 80 రూపాయలు, 200తో ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు, 10 మంది ఖర్చు పెట్టారు. ఇది ఎవరికి తెలియదు.